పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనము శంకరోళ్ళ రవి కుమార్ తోటి ఉన్నాము, ఓబీసీ స్పోక్స్ పర్సన్. చెప్పండి, ఎలా నడుస్తుంది ప్రచారము, ప్రజల స్పందన ఎలా ఉంది? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మీరు గడప గడపకి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు కదా, ప్రజలు ఏమంటున్నారు? ప్రజల్లో వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటంటే బాలు, బీఆర్ఎస్ పని అయిపోయింది, బీఆర్ఎస్ని ఎవరు నమ్మట్లేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ చేసింది ఏం లేదు. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నట్టుగా, ఒక డ్రైనేజీలు లేవు, వాటర్ కనెక్షన్ కరెక్ట్గా లేదు, కరెక్ట్ ఉండట్లేదు, అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జూబ్లీహిల్స్ పేరుకి మీకు అర్థమైంది అది. ఇప్పుడు టీఆర్ఎస్తో కూడా పనేం లేదు, సెంట్రల్లో ఏం టీఆర్ఎస్ పార్టీకి పనేం లేదు, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో కూడా పనేం లేదు. కాబట్టి బీఆర్ఎస్ని ఎవరు నమ్మట్లేదు. రెండోది, కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ బట్టేబాజ్ హామీలు, బట్టేబాజ్ మాటలు, బట్టేబాజ్ ఏవైతే ఈ చర్యలు చేస్తున్నాడో వాటన్నిటినీ ప్రజలు చాలా ఘోరమైన భాషలో తిట్టుకుంటున్నారు. ఆయన ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా, మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఓట్లు అడుగుతున్నాడు. ముసలి వాళ్ళు అరే మాకు 4,000 పింఛన్ ఇస్తాడు, పింఛన్ ఇవ్వకుండా మోసం చేసినని చెప్పేసి ముసలోళ్ళు తిట్టుకుంటున్నారు. కాలేజ్ పోరలు యువకులు అరే మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేడు, ఫీజు రియంబర్స్మెంట్ రాగానే ఇస్తా అని చెప్పేసి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేడు అని చెప్పేసి మా కాలేజీలు మూతపడుతుందని చెప్పేసి చిన్న పోరలు, చదువుకునే పిల్లలు, కాలేజ్ పోయే పిల్లలు మొత్తుకుంటున్నారు. అదేవిధంగా కూలి పనులు చేసుకునేటోళ్ళు వాళ్ళు మొత్తుకుంటున్నారే మాకు అదేదో ₹1,00,000 సంబంధించి అది ఇస్తానని అది ఇస్తలేడు అని చెప్పేసి వాళ్ళు మొత్తుకుంటున్నారు. మా పిల్లలకి పెళ్ళి అయితే తులం బంగారం ఇస్తానని వాళ్ళు ఇస్తారని వాళ్ళు మొత్తుకుంటారు. మహిళలేమో ₹2,500 ఇస్తానని మాకు అని చెప్పేసి వాళ్ళు మొత్తుకుంటున్నారు. అరే ఎవ్వరు చూసినా మీ ఏ ఓటర్ని పోయి అడిగినా కూడా ఈ ప్రభుత్వాన్ని తిట్టుకోండి తప్ప ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం మాకు ఇది చేసింది, ఇది చేయగలిగింది, రేవంత్ రెడ్డి చెప్పిన హామీలోకి ఇది ఒక్కటి చేయగలిగినని ఒక్కరు కూడా చెప్పుకోవట్లేదు. ఒకటి ఆ బస్సుల్లో ఫ్రీ బస్ ఒకటి ఇచ్చిండు. ఆ ఫ్రీ బస్సులతో పాటు ఫ్రీ బస్ ఇచ్చినప్పుడు ఆటో అన్నలందరూ కూడా పోయి అడిగితే మీకు సంవత్సరానికి ₹12,000 ఇస్తా అని చెప్పేసి ఆటో అన్న వాళ్ళకు ఆయన హామీ ఇచ్చిండు. ఆటో అన్నలు కూడా ఇప్పుడు తిట్టుకుంటా ఉన్నారు. వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉన్నది. వాళ్ళ కుటుంబాలలో ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ భార్య పిల్లల్ని పోషించుకోలేని పరిస్థితి ఉన్నది. ఎవరు చెప్పండి బాలుగారు, ఇప్పుడు ఎవరు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీని నమ్మేది? అందుకే భారతీయ జనతా పార్టీని జూబ్లీహిల్స్ ప్రజలు నమ్ముతున్నారు. భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి ఆశీర్వదించబోతున్నారు. ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది, మరి ఎట్లా చూస్తారు? మేము అదే చెప్పినాం కదా, మాకు కాంగ్రెస్ పార్టీకి పోటీ కాదు, ఇక్కడ ఎంఐఎం అభ్యర్థికి బీజేపీ అభ్యర్థికి పోటీ అని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షుడు చాలా స్పష్టంగా చెప్పిండు. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, మేము ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఈ వర్షన్, ఎంఐఎం అభ్యర్థిని ఎందుకు వర్షన్ తీసుకోవాల్సి వచ్చిందంటే, ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ మా గురువు, నాకు రాజకీయ గురువు అని చెప్పిండు, ఎప్పుడైతే అసదుద్దీన్ ఓవైసీ వచ్చి ప్రచారంలో పాల్గొన్నాడో అప్పటి నుంచి జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ఒకటే అనుకుంటున్నారు, ఈయన కాంగ్రెస్ అభ్యర్థి కాదు, ఈయన ఎంఐఎం అభ్యర్థి అనుకుంటారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఎంఐఎం అభ్యర్థికి బీజేపీ అభ్యర్థికి పోటీ నడుస్తాం జూబ్లీహిల్స్లో. ఎంఐఎం అభ్యర్థికి ఓటేస్తారా, బీజేపీకి ఓటేస్తారా? రౌడీలకు, గుండాలకు, బెదిరింపు రాజకీయాలకు, ఇది వసూళ్లకు పాల్పడే వాళ్ళకు, అక్రమ దందాలు పాల్పడే వాళ్ళకు ఓటేస్తారా? నిజంగా అభివృద్ధి కోసం పనిచేసే వాళ్ళు, నిజాయితీగా ప్రజల కోసం పనిచేసే బీజేపీ పార్టీకి ఓటేస్తారని చెప్పేసి మేము ప్రజల్ని అడుగుతున్నాం. ఒకటే ప్రశ్న అడుగుతున్నాం ప్రజల్ని, మీకు రౌడీలు కావాలా, మోడీ కావాలని చెప్పేసి అడుగుతున్నాం. అలాగే జూబ్లీహిల్స్లో దాదాపు 3 లక్షల దాకా హిందువుల ఓట్లు ఉన్నాయి. హిందుత్వం కోసం పోరాడే పార్టీ మీదని మీరు చెప్పుకుంటారు బీజేపీ వాళ్ళు. మరి హిందువుల ఓట్లు మొత్తం మీకు పడితే మీరు గెలుస్తారు కదా? నేను అదే చెప్తున్నాను. ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ కేవలం మైనారిటీల కోసం పనిచేస్తున్నట్టుగా ఒక శ్మశాన వాటికకు 2,700 గజాలు కేటాయించినప్పుడు, అక్కడ 2 బ్రిగేడ్ పక్కన ఉన్నటువంటి స్థలాన్ని ముస్లింల కోసం వాళ్ళకి అప్పచెప్పడానికి సిద్ధమైనప్పుడు మరి హిందువులకు ఏం చేసింది, హిందువులకి ఏం చేయబోతుందో ప్రకటించాలి కదా. హిందువులకు ఏం చేస్తుందో ప్రకటించకుండా కేవలం మైనారిటీ మాత్రమే పాడుకుంటూ, మైనారిటీ వ్యక్తికి మంత్రి పొజిషన్ ఇస్తా అని చెప్పేసి మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయించి, మరి మీరు ఇదే బీసీ వర్గానికి సంబంధించినటువంటి ఎవరో ఒక ఎమ్మెల్యేని మీరు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేకపోయినారు? అదే హిందువులకి మీరు ఎందుకు ఏదైనా గుడికో లేకపోతే ఇంకో దేనికో స్థలం ఎందుకు ఇవ్వలేకపోయినారు? నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. మీరు 2,700 గజాల శ్మశాన వాటిక ముస్లిం మైనారిటీలకు ఇస్తానని మీరు ఎప్పుడైతే ఒప్పుకున్నారో, జీవో ఎప్పుడైతే రిలీజ్ చేసారో, వెంటనే మీరు బంజారాహిల్స్ పెద్దమ్మ గుడికి కూడా కనీసం ఒక 100 గజాల జాగా ఇవ్వాల్సింది. ఎందుకు ఇవ్వలేకపోయింది? బట్టేబాజు ముఖ్యమంత్రి అనేది ప్రజలు అడుగుతున్నారు. ఎందుకు ఇవ్వలేకపోయాడు చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు మైనారిటీ అని చెప్పేసి ఒకటి పట్టుకొని, ముస్లిం అని ఒకటి పట్టుకొని మత రాజకీయాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ, బీజేపీ పార్టీ వాళ్ళ, మీరు చెప్పండి. మేమేమంటున్నాం, ఇంతవరకు మేము ఎప్పుడు కూడా
ముస్లిం మైనారిటీ పేరెత్తకుండా హిందువుల మెజారిటీ పేరెత్తకుండా మేము ఓట్లు అడిగినాం. కేవలం అభివృద్ధి ప్రాతిపదికన ఓట్లు అడిగినాం. మీరు వచ్చి కదా మైనారిటీలు అని చెప్పేసి, ముస్లింలు అని చెప్పేసి, హిందువులు అని చెప్పేసి ఓటు రాజకీయాలు చేస్తుంది మీరు కదా. మీరు చేసి మమ్మల్ని అంటే ఎట్లా? ప్రజలందరూ ఇదే అడుగుతున్నారు. ఏమయ్యా, మీకు హిందువుల ఓట్లు కావాలన్నా వద్దా? జూబ్లీహిల్స్లో అత్యధికంగా ఉన్నటువంటి 3 లక్షల జనాభా ఉన్నటువంటి హిందువుల ఓట్లు మీకు కావాలన్నా వద్దా అని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారు, ఓటర్లు అడుగుతున్నారు. మేము కూడా అదే అడుగుతున్నాము. తప్పేముండదు. అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడాన్ని ఎలా చూస్తారు? అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడానికి చాలా స్పష్టంగా ముస్లింల ఓట్లను కొల్లగొట్టడానికి, ముస్లింలను సంతుష్టీకరణ చేసుకోవడానికి చేసినటువంటి చర్యలాగానే చూస్తాం. ఆయనకు నిజంగానే మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే ఎప్పుడో ఇచ్చేది ఉండే. ఎవరు ఆపిరు నేను? అప్పుడు 6 ఏళ్ల క్రితమే ఇచ్చేది ఉండే. లేదో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇచ్చేది ఉండే. ఆయనతో పాటు ఇంకొక 2-3 బీసీ మంత్రులకు కూడా ఇవ్వాల్సిన బాకీ ఉన్నాడు కదా, బీసీ మంత్రులకు కూడా ఇచ్చేది ఉండే. మేము స్వాగతించే వాళ్ళము. ఇప్పుడు కరెక్ట్ కేవలం జూబ్లీహిల్స్ ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకొని అందులో మైనారిటీ ఓట్లన్నీ కూడా గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకే పడాలన్న ఒకే ఒక లక్ష్యంతో మీరు అజరుద్దీన్ని మంత్రి చేసినట్టు ఉన్నది. పోనీ అజరుద్దీన్ ఏమైనా సక్కనైన వ్యక్తి అంటే ఆయన మొన్న మాట్లాడుకుంటే చెప్తున్నాడు, అజరుద్దీన్ వరల్డ్ కప్ తీసుకొచ్చంట. చిన్నపిల్లలు 10th క్లాస్ పోరాలు చెప్తే నవ్వుతారు, ముడ్డి మీద కొడతారు కూడా. అజరుద్దీన్ వరల్డ్ కప్ ఇచ్చిండు. ఆయన ఏడన్నా కపిల్ దేవ్ ఇచ్చిండు 83లో. అప్పుడు నేను పుట్టినప్పుడు ఇచ్చిండు కపిల్ దేవ్. దాని తర్వాత అజరుద్దీన్ ఏమి ఇచ్చిండు? అరే ఇండియాకి చెడ్డ పేరు తెచ్చిండే అజరుద్దీన్. 96లో సెమీఫైనల్ కూడా పోలే, 99లో సెమీఫైనల్ కూడా పోలే అజరుద్దీన్ క్యాప్టెన్సీలో. దాని తర్వాత 2000 సంవత్సరం తర్వాత ఆయన పైన ఆరోపణలు వచ్చినాయి, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చినాయి. అటువంటి పెట్టుకొచ్చి నువ్వు మా మీద రుద్దుతున్నావు ఎందుకు? జూబ్లీహిల్స్ వ్యక్తి కానే కాదు అతను. ఆయన పోయి ఎక్కడో అక్కడ రాజస్థాన్లో ఎక్కడో పోటీ చేసిండు, యూపీలో పోటీ చేసి గెలిచిండు. ఆయనకి తీసుకొచ్చి మా పైన ఎందుకు రుద్దుతున్నావు? ఇంకా మైనారిటీ వ్యక్తులు లేరా? అరే ఇంకోటి, ముఖ్యమంత్రి గారికి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మీరు నిజాలు తెలుసుకొని మాట్లాడండి. చిన్నపిల్లల లెక్క పిల్లలు నవ్వేటట్టు, మిమ్మల్ని చూసి ఎక్కిరించేటట్టు మాట్లాడుకుంటే మీ పరువు మీరు తీసుకుంటున్నారు. నేను ఇంకో విషయం కూడా నాకు ఒకటి గుర్తుకొచ్చింది. చాలామంది సెలబ్రిటీలు ముఖ్యమంత్రి పేరు ముఖ్యమంత్రి పేరు వాళ్ళ నోటకెళ్ళి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఇట్లా పిచ్చి పిచ్చి పిల్ల చేష్టాలు చేస్తాడు కాబట్టి రావట్లేదు. నేను అందుకే చెప్తున్నా, రేవంత్ అన్న మీరు ఏదన్నా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఇంకొక విషయం కూడా మాట్లాడండి. పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ముడ్డి మీద దండి పేరు, పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ముడ్డి మీద దండలే, భారతదేశం వాళ్ళు పాకిస్తాన్ ముడ్డి మీద దంతే. పాకిస్తాన్ వాళ్ళు మొత్తం ప్రపంచమంతా తిరిగి అరే భారతదేశం వాళ్ళు మమ్మల్ని కొడుతున్నారు, మాకు నీళ్లు కూడా ఇస్తలేరు, మీరే కాపాడాలని చెప్పేసి ప్రపంచం మొత్తం మొత్తుకుంటే అప్పుడు మా దగ్గరకు వచ్చిర్రు. ఆపండి దాళ్ళని మా దగ్గరకు వస్తే అప్పుడు ఆపినాం. భారతదేశం యొక్క సైనిక శక్తి సామర్థ్యాలు చూపెట్టినాం. అటువంటి దాన్ని నువ్వు వక్రీకరించి పాకిస్తాన్ వాళ్ళు మన మీద అన్నట్టు అది ఏం భాష? నీ ముడ్డి మీద దాన్ని నీకు జూబ్లీహిల్స్ పదాలు రెడీగా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ ముడ్డి రెడీ చేసుకొని పెట్టుకో తన్నులు తినడానికి అని చెప్పేసి నేను ఈ విధంగా చెప్పదలుచుకున్నాను.